సాంగ్ రిలీజ్ అయింది నిన్న దాకు మహారాజు నుంచి. ఓకే, చాలా వరకు నెగిటివ్ అవుతుంది. ఎలా చూడొచ్చు మన సాంగ్ని? నిజంగా అన్న ఇప్పుడు ఎందుకంటే చిన్న హీరోలు చేస్తేనే మనం అలాంటి స్టెప్పులకి తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అంటే ఆల్రెడీ ఒకటి అయింది మొన్న రవితేజ ఇష్యూలనే, మళ్ళీ అది కూడా సేమ్ శేఖర్ మాస్టర్. మళ్ళీ ఇప్పుడు ఇదే సాంగ్ బాలయ్యతో, ఇంకా ఆల్రెడీ బాలయ్య మంచి సినిమాలు తీస్తున్నాడు, అన్ని హిట్టే అవుతున్నాయి ఇప్పటివరకు. ఇది బాబీ కొల్లి సినిమా మొన్న వాల్దర్ వీరయ్య చిరంజీవి గారితో హిట్ అయింది. అందులో సేమ్ ఉర్వశి రౌతేలనే ఉండే, సేమ్ ఇందులో ఆమెనే తీసుకున్నారు. మళ్ళీ ఐటెం సాంగ్ పెట్టారు. ఐటెం సాంగ్లో అసలు శేఖర్ మాస్టర్ని తీసుకోపోతే అయిపో అనిపిస్తుంది. శేఖర్ మాస్టర్ ఎందుకో పాస్ట్ 4 years నుంచి అసలు కొరియోగ్రఫీ నచ్చట్లేదంటే ఇలాంటి స్టెప్పులు పెట్టి చాలా ఆగమాగం చేస్తున్నాడు అసలు సాంగ్స్ని అని నాకు అనిపించింది. నా సాంగ్ అంటే చాలా మంది మండిపడుతున్నారు, సినిమాకు బాగా హైప్ ఉండేది, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ వల్ల మొత్తం డౌన్ అయింది అంటున్నారు. ఎలా చూడొచ్చు అన్నది? అదే అన్న, బాబీ కొల్లి డైరెక్షన్ ప్లస్ బాలయ్య బాబు యాక్షన్ మంచిగా ఎంటర్టైనరు. ఈ సాంగ్ ఉండని, ఇప్పుడు సాంగ్స్ లేకుండా ఎట్లుంటుంది ఐటెం సాంగ్ అని. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మాత్రం దొబ్బిందన్న. అసలు ఎందుకు అలా చేస్తున్నాడు అర్థం కావట్లా. ఇలా పట్టుకొని అలా చేయడం అసలు ఆ స్టెప్పులే వేస్ట్ అసలు. అంత బ్యాక్ స్టెప్పులు పెట్టారు కదా, శేఖర్ మాస్టర్కి ఒక సినిమా అభిమానికి ఏం చెప్తారన్నారు? నాకైతే నచ్చట్లేదన్న. తన గురించి నేను ఏం చెప్పాలి కానీ మార్చుకొని ఉంటే బెటర్, కొత్త స్టెప్పులు ఆలోచిస్తే బెటర్. ఇప్పుడు ఒక పాస్ట్ 3 సాంగ్స్లో అలాంటి స్టెప్పులు చూసాం మనం, తన మీద నెగిటివిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయిన దాని కింద కూడా చాలా నెగిటివిటీ, చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. దాని వల్ల హైప్ తగ్గిందని కూడా అంటున్నారు. ఎందుకంటే సినిమా మీద నిజంగానే హైప్ ఉండే, మంచిగా ఆడుతుంది అనుకున్నప్పుడు సాంగ్ ఒకటి బాగాలేదని అంటే ఇలాంటి కామెంట్సే వస్తాయి. ఓవరాల్గా ఈ బాలయ్య గురించి, బాలయ్యకు పెట్టాల్సిన స్టెప్పులేనా ఇవి? కావన్నా, ఖచ్చితంగా మొన్న అంతకుముందు అనిల్ రావుపూడితో తీసిన సినిమాలో శ్రీలీల కూతురిగా బాలయ్య బాబు తండ్రిగా చేసి అందులో సాంగ్స్ లేకుండా ఎంత మంచిగా హిట్ అయింది, అది బాగుంది కేసరి. ఇప్పుడు ఇందులో సరే ఐటెం సాంగ్ పెట్టినా కూడా ఎందుకు ఆ స్టెప్పులు అవసరం లేదు, ఆ ఏజ్కి అసలు అవసరం లేదు. అంటే బాలయ్యకు క్రేజ్కి తగ్గట్టు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ లేదంటారా? లేదు